ఫ్రెండ్స్, ఏంటి ఇంత హ్యాపీగా బండి తీసి షికార్కి వెళ్తున్నా అనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా మీరు రాంగే. నేను షికార్కి వెళ్ళట్లేదు, ఒక మంచి పని కోసం పువ్వులు కావాలి అని వెతుక్కుంటున్నాను అనమాట. సో ఇక్కడ పువ్వులు ఉన్నాయి కానీ నాకు కావాల్సిన గులాబీ పువ్వులు లేవు. ఇక్కడి నుంచి స్టార్ట్ చేశాను బండి, మొత్తం విజయనగరం చుట్టూ ఒక రౌండ్ వేసి కోట వరకు వచ్చేసాను. ఇక్కడ ఈ ఆంటీ అట్టిపంట తాపిగా తిలుకుంటూ పువ్వులు లేవమ్మా, మొహరం అప్పుడే స్టార్ట్ అయిపోయిందా అని అంటుంది. అవునండి అని చెప్పేసి నేను అక్కడి నుంచి మళ్ళీ కోట దగ్గర నుంచి మళ్ళీ లెఫ్ట్ అయ్యాను. ఇంకా నాకు పువ్వులు దొరకలే. ఎంతమంది పువ్వులు ఉన్నాయి కానీ నాకు కావాల్సిన గులాబీ పువ్వులు అయితే ఎక్కడా దొరకలేదండి. నిజంగా తిరిగి తిరిగి అలసిపోయాను, ఇంకా లేవనుకున్నాను. కానీ ఇక్కడ చూడండి, ఒక మాస్టర్ చక్కగా కూర్చొని ఉన్నారు. ఆహా, ఈ పైడితల్లమ్మ తల్లి దయ వల్ల చక్కగా మనకి పువ్వులు దొరికేసాయి అనుకున్నాను. పైడితల్లం కూడా ఎదురుగా ఉన్నారు, ఖాళీగా ఉన్నారు, బేరం లేనట్టుంది. నేనే వెళ్ళినట్టున్నాను. ఫస్ట్ ఇది మాత్రం గట్టిగా పడిపోద్దేమో మనకి. సరే చూద్దాం. ఈ బాబాయ్ గారు చక్కగా 10కి 2 పువ్వులు అనగానే షాక్ అయిపోయింది. నా మాటే శాసనం అన్నట్టు రావు రావు అంటున్నాడు బాబాయ్. ఇంత కలిసి వచ్చిన బాబాయ్ మాత్రం ఏమాత్రం కనికరం లేకుండా 10కి 2 అంటే 2 అని చెప్తున్నాడు అనమాట. జై బాలయ్య. బాబాయ్ గారు 10కి 2 తప్ప 3 ఇమ్మన్నా ఇవ్వరట. ఏం చేస్తాం, మనకి అవసరం అటువంటిది. ఫస్ట్ టైం 50 రూపాయలు పువ్వులు తీసుకెళ్తున్నా. 20 రూపాయలకే కొనేదాన్ని, బోల్డ్ పువ్వులు వచ్చేవి. కానీ ఈరోజు 50 రూపాయలు పెట్టి పువ్వులు తీసుకెళ్తున్నా. అవసరం అటువంటిది, మరి ఏం చేస్తాం, తప్పదు. నవ్వుకొని ఇచ్చే బాబాయ్. మొత్తానికి పువ్వులు అయితే దొరికేసాయి. ఎలాగో ఒకలాగా ఇంటికి పట్టుకెళ్ళిపోవాలి. చూసారా, ఇప్పుడు అర్థమైందా నేను పువ్వుల కోసం ఎందుకు కష్టపడ్డాను. ఏంటబ్బా పువ్వులు ఇలా చింపేసి వేసేస్తున్నారు అనుకుంటున్నారా? ఏం కాదండి, ఇది మా ముస్లిమ్స్ పానకం అన్నమాట. మా మొహరం సందర్భంగా ఈ పానకం మాకు ఖచ్చితంగా చేయాలి. అందులో గులాబీ పువ్వులు ఖచ్చితంగా ఉండాలన్నమాట. అందువల్ల నేను ఇంత విజయనగరం మొత్తం తిరిగి ఆ పువ్వులు తీసుకొచ్చా. ఇప్పుడు ఈ పానకాన్ని మా దేవుడి దగ్గర నైవేద్యంగా పెట్టి అప్పుడు అందరికీ, మా వీధిలో అందరికీ పంచుతామన్నమాట. అది మా పీర్లు యొక్క స్పెషల్ పానకం, షర్బత్ అంటాం దీన్ని.